శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఈ మధ్య దేవాలయాల కూల్చివేతలు ఎక్కువ చూస్తున్నాం. రీసెంట్ గా మనం బంజారా హిల్స్ లో పెద్దమ్మ టెంపుల్ ది కూడా ఇష్యూ అవుతుంది. ఇలా దేవాలయాలు కూల్చిన వాళ్ళకి ఏవైనా దోషాలు ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, దేవతా ఆలయము, దేవతా శక్తి ఏదైతే ఉందో దీన్ని కూల్చేయడము అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిబ్బంది, అంటే గవర్నమెంట్ ఏదో ఆర్డర్ పాస్ చేసింది, వీళ్ళ పని అది. ఓకే, మరి ఆ సిబ్బందికి ఎంతవరకు వస్తుంది దాని యొక్క వంతు? నిజంగానే అక్కడ అంటే అన్యాయంగా ఏమి కబ్జా చేయకుండా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కావాలని ఒక వర్గం కోసం ఏదో మెప్పు కోసం చేసేటువంటి పనులు వాళ్ళ యొక్క వంశాలను నాశనం చేస్తాయి అనేటువంటి దానికి మనకి కొన్ని సంవత్సరాలుగా చాలా ఉన్నాయి. మొఘలుల కాలంలో కూడా కొన్ని ఆలయాలను అయితే వాళ్ళ వాటిలో కూడా రాసుకున్నారు. అవి ఏంటంటే, మేము ఇలా పంపించాము ఫలానా ఆలయం దగ్గరికి పంపించి ఇన్ని, అంటే అసలు అది చాలా గట్టిగా ఉండేవి కదా, అవి కూల్చడానికి కొన్ని రోజులు నెలల తరబడి సమయం పడుతున్నప్పుడల్లా అక్కడ కూల్చడం ప్రారంభించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగడం స్టార్ట్ అయింది. అంటే గుర్తుపట్టనటువంటి అనారోగ్యాలు రావడం, సడన్గా ఎవరో మరణించడం. ఇంకా వాళ్ళకుండే మంత్రులు చెప్తారు కదా, అయ్యో మీకు తెలియట్లేదు, అట్లాంటివి చేయకూడదు, అందుకే ఇవన్నీ అవుతుందన్న అక్కడ ఆపండి అనేటువంటి ఒక ఇది పంపించడం. అప్పుడు మళ్ళీ వీళ్ళకి సెట్ అవ్వడం. ఎందుకంటే మీరు నార్మల్గా చేసేటువంటి పాపాలు వేరు, దేవతా దూషణ, దేవతా సంబంధించినటువంటి దోషము తగిలేలా చేసేవి వంశాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే నీకు అంత దమ్ముంటే కొన్ని చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు సరైనటువంటి స్కూల్స్ లేవు, అంటే గవర్నమెంట్లో సరైనటువంటి సదుపాయాలు లేవు. నువ్వు దాన్ని బాగు చేయబోయి కావాలంటే అంతే కదా. లేదంటే సరైన రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు. పాపం యువత ఎంత ఇబ్బంది పడుతున్నారమ్మా. దిక్కుమాలని ఏ రావడం వల్ల ఇంకా తగ్గిపోయాయి. వాటి గురించి ఆలోచించండి. ఎక్కడో మూలన ఉన్నటువంటి దేవాలయాన్ని ఇప్పుడు నువ్వు తీసేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అంత నీడే ఉంది. సరే, అది ఏదైనా గవర్నమెంట్ దాంట్లోకి వచ్చింది, పక్కన ఇంకోటి ఇవ్వాలి కదా, నువ్వు కనీసం ఎత్తుకెళ్ళిపోతే ఎట్లా? అది మాత్రం చాలా పెద్ద అన్యాయం. అలాగే ఈ మధ్య నేను మొన్న ఎప్పుడో విన్నా, తమిళనాడులో కూడా స్టాలిన్ ఆయన అక్కడున్న దేవాలయాన్ని తీసేయాలంటున్నట్ట. అంటే ఇవన్నీ ఏమిటంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే వాళ్ళ వంశం నాశనం అవ్వడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం, వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన విధానం. ఎవరో ఏదో చెప్తారు, ఏమండి మనకి ఈ వర్గం వాళ్ళ ఓట్లు కనుక మనకు పడాలి అంటే మనం ఈ పనులు చేస్తే మనకి స్ట్రాంగ్గా ఓట్ బ్యాంక్ ఇది పెరుగుతుంది, అందుకు మనం ఇది చేద్దాం అని అనుకుంటారు. కానీ నీకు పేరుకి ఆ సంవత్సరం, ఆ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు పాలిస్తావేమో, కానీ నీకు తరాలు తరబడి ఏదైతే నువ్వు ఉండాలో ఆ తరం నాశనం అవ్వడం పక్కకు పెడితే, ఈ జీవుడు ఎన్ని లక్షల సంవత్సరాల నరకంలో అనుభవిస్తాడంటే మామూలుగా ఉండదు అసలు. వాడికి రోజుకొక సినిమా, పూటకొక సినిమా కనబడుతుంది వాడికి. మనం అనుకుంటాం ఏంటండి, మనం చాలా చూస్తుంటాం చూడండి, ఏమిటండి అన్యాయంగా చేసేవాడు బాగానే బతుకుతున్నాడు. నీ కంటికి బాగానే బతుకుతుంటే కనిపిస్తున్నాడు, కానీ మన కంటికి కనబడనటువంటి కొన్ని లోకాలు ఉన్నాయి. ఇలా ఎవరెవరైతే అన్యాయంగా ఏదో ఓట్ల కోసమనో లేకపోతే అప్పటికప్పుడు ఏదో మెప్పు కోసమనో ఎవరైతే చేస్తారో, అందులో ముఖ్యంగా దేవతా సంబంధించిన, మీకు ఎందుకు మురారి మూవీ చూశారు కదా? అవును, చూసాను. అందులో ఒక విగ్రహాన్ని బ్రిటిషర్స్కి అమ్మేద్దామని వాళ్ళ తరంలో పై వ్యక్తి దాన్ని ముట్టుకుంటాడు. ఒక షాక్ లాగా వస్తుంది. జస్ట్ ఏంటి, అతను అమ్మేద్దామని చూసినందుకు వాళ్ళ వంశంలో ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతకరు అనేటువంటిది ఉంటుంది, శాపం ఉంటుంది. ఇది ఒక్క సినిమాలో చూపించాడు. మనకందరికి ఏమనిపిస్తుంది అంటే, ఒక సినిమాలో చూపించాడు, నిజమో అబద్ధమో కథ రాశాడుగా అనిపిస్తుంది. కానీ చరిత్రలో చాలామంది రాజులు, మనకి బ్రిటిషర్స్ కావచ్చు, మొఘలులు కావచ్చు, పరిపాలించిన సమయంలో వాళ్ళ పుస్తకాల్లో కొంతమంది రాసుకున్నారు ఈ విషయాన్ని. మేము ఆలయం దగ్గరికి వెళ్ళాం, మేము అక్కడ ఏదో చేయబోయాం, మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది అనేటువంటిది.
కాబట్టి వాళ్ళు రాసుకొని ఎందుకు మీకు ఒకసారి ఏమవుతుందంటే ఒక మొఘలులు పరిపాలించేటువంటి ఒక ప్రదేశంలో ఒక గొప్ప శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఆ పురోహితుడు ఎవరైతే ఉన్నారో రోజు నైవేద్యం పెట్టడం చేసేవారు. అయిపోయింది, ధాన్యాగారంలో ధాన్యం మొత్తం అయిపోయింది, అసలు ఏమీ ఇంకా ఇంకరేం చేయడానికి ఏమీ లేదు. రాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి, రాజా ఇలా ఇలా ఉంది సుల్తాన్, మాకు కొన్ని నిధులు కావాలి. అయ్యా మీ భగవంతుడు మొత్తం ఆయనదే అంటున్నారు అన్నావుగా, అందరికి ఇచ్చేది ఆయనే అంటున్నారు, ఆయనకి ఎందుకు లోటు, ఆయనకి ఎందుకు అయ్యా ఇవన్నీ, ధూపం దీపం నైవేద్యం ఆయనకేం అవసరం, ఆయనకు అవసరమైతే నేను రాజుని కాబట్టి నాకే అడుగుతాడు నువ్వు వెళ్ళి అన్నాడు. అదే రోజు రాత్రి సమయంలో నిద్రపోతుండగా ఆ మొఘల రాజు ఎవరైతే ఉన్నారో అతని స్వప్నంలోకి ఈశ్వరుడు వచ్చి చెప్పాడు, నాకు నైవేద్యం పెడుతున్నారు, అది నేను తినడం కోసం కాదు, నాకు నైవేద్యం పెడితే సస్యశ్యామలంగా పంటలన్నీ పండుతాయి, నాకు అభిషేకం చేస్తే వర్షాలు బాగా పడతాయి, నాకు ధూపాన్ని ఇస్తే రోగాల భయం నుంచి బయటపడతారు, నాకు దీపాన్ని చూపిస్తే మీ అందరి జీవితాలు వెలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు శివుడు రూపంలో ఆయన కల్లో కనబడి చెప్పగానే ఒక్కసారిగా ఆయనకి ఏమైందంటే ఒళ్ళు గగ్గురు పురిచింది. గూస్ బంప్స్ అంటారు చూసారు, గూస్ బంప్స్ లాగా వచ్చి తెల్లవారుజామున మొత్తం సరంజామా వేసుకొని ధాన్యము కావాల్సిన అలంకారానికి కావాల్సిన బంగారం అన్నీ తీసుకొని వెళ్ళాడు. అయ్యా దండం, నిజంగానే ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకున్నాడు ఒక రాజు. కాబట్టి ఏంటంటే ఆసామాషి వ్యవహారం కాదు ఇది. నువ్వు దేని జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి భగవంతుడి జోలికి నువ్వు వెళ్ళవద్దు. నీకు వెళ్ళాలనే బుద్ధి ఎప్పుడు పుడుతుంది అంటే నీకు వినాశకాలం వచ్చినప్పుడు బుద్ధి పుడుతుంది. నేను నిన్న మొన్న ఒక వీడియో చూశానండి. అంటే ఐఎమ్ నాట్ రాజశేఖర్ రెడ్డి గారికి నేనే వ్యతిరేకిని కాదు, పాప ఆయన మంచి వ్యక్తి. కానీ ఆయన తెలుసో తెలియకో 7 కొండల్లో ఒక 3-4 కొండలు ఇంకోటి ఏదో చేద్దాం అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళాడు. ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ మీరు వీడియోలో చూస్తే కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఒక మాట, నాకు ఇద్దరు, చంద్రబాబు నాయుడు అంటే నాకు ఏదో ఇష్టం, రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టం లేకపోవడం, జగన్ గారు అంటే ఇష్టం, లేకపోతే ఇంకోలంటే ఇష్టం లేకపోవడం నాకేం లేదు. నేను జనరల్ విషయం చెప్తున్నాను. నేను ఆయన చాలా స్పష్టంగా పార్లమెంట్లో చెప్పిన ఒక అంశం ఇప్పటికీ మీకు వీడియో ఉంటుంది. ముందు రోజు జరిగింది, ఇంకా రేపు రాజశేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంటల్గా హెలికాప్టర్ అయ్యే సమయంలో ముందు రోజు చెప్పాడు, అయ్యా మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి, 7 కొండల జోలికి వెళ్ళకండి, మంచిది కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డే ఇది జరిగింది. అంటే మన బ్రతికేదో మనం బ్రతకాలి, మనదేదో మనం డెవలప్ చేసుకోవాలి, కానీ ఏదో వస్తుంది ఏదో గొప్పగా ఇదైపోతాం అని అనవసరంగా గెలకకూడదు. అది ముఖ్యంగా భగవంతుడి విషయంలో అది 100% సత్యం చెప్తున్నాను చూడండి, 100% వంశము నాశనం అవ్వడానికి మాత్రమే దారితీస్తుంది, ఇంకొకటి ఏమీ ఉండదు. వంశనాశనం అంతే. అలా అని వీళ్ళెవడో కావాలని ఏదో కబ్జా చేసేసి ఏదో పెట్టేస్తే అది మాత్రం మళ్ళీ కరెక్ట్ కాదు. ఎవరో ఏం చేస్తారు, కావాలని ఏదో దేవుడు బొమ్మ పెట్టేస్తే నాకు ఈ ల్యాండ్ ఏదో మనం కబ్జా చేసేసుకోవచ్చు, గవర్నమెంట్ది కానీ ఎవరిదైనా కానీ అనుకుంటే తప్ప, దాన్ని దేవుడు కూడా హర్షించాడు. మళ్ళీ కరెక్ట్, ఎప్పటి నుంచో ఉందండి అది, ఏదో పాపం తెలియక ఏదో పెట్టుకున్నారు. అలాంటప్పుడు నువ్వు చాలామంది భక్తులు వస్తున్నారు కదా, బాబు నువ్వు ఇది గవర్నమెంట్ మీకు కరెక్ట్ తీసుకోండి, అది ధర్మం, అంతేగాని ఎత్తుకుపోవడం ఇది కాదు. కాబట్టి ఏంటంటే ధర్మంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యం. అది మీరు దేవుడి భూమి పెట్టేస్తున్నాను కదా, ఏ భూమిలో పెడితే ఆ భూమిలోని నాకు వాడి ఆ భూమి నాకు ఇచ్చేసేయాలంటే అది మళ్ళీ ఆ ధర్మం. అది కరెక్ట్. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.